నమస్తే. మనము విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆయన మొట్టమొదటేమో ఒక 5 చాప్టర్స్ ఏమో సత్ అంటే భగవతత్వం ఉన్నది, ఉండడం అనేది ఉన్నది అనేమో దాన్ని చెప్పారు. తర్వాత రెండోది వచ్చేమో దానికి సంబంధించిన జ్ఞానం ఉన్నది అన్నారు. తర్వాత మూడోది వచ్చేమో ఎందుకోసం అంటే ఆనందం అని ఆ 15 టాపిక్స్గా చెప్పారు. ఫస్ట్ చెప్పిన దాంట్లో ఏంటి, దాని ఏంటి, సత్ ఏంటి, అసత్ ఏంటి, అసలు జ్ఞానం ఏంటి, అజ్ఞానం ఏంటి, ఇవన్నీ కూడా విడగొట్టి చూసుకోమన్నాడు. ఆ విడగొట్టి చూడడాన్ని వివేక పంచకం అన్నాడు. అంటే విడగొట్టడం అంటే ఏంటి, మన వివేకాన్ని, మన బుద్ధిని ఉపయోగించి ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది నేను, ఏది నాది, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ సమస్యలు, ఆలోచనలు, వీటన్నిటికి సంబంధించి వివేకంతో చూడమన్నాడు. దాన్నేమో ఫస్ట్ టాపిక్ వచ్చి తత్వ వివేకం అని చెప్పాడు. తర్వాత రెండోది వచ్చేమో పంచభూత వివేకం అంటే బ్రహ్మాండం అంటే సృష్టి ఎలా ఎక్స్ప్రెస్ అయింది అనే దాని మీద చెప్పి, మూడోది వచ్చేమో మన జీవ సృష్టి ఎలా వచ్చింది అనే దాని గురించేమో పంచకోశ వివేకం చెప్పి, తర్వాత అద్వైతానికి ద్వైతానికి తేడా ఏంటి అంటే రెండు రెండు లేవు, ఉన్నదంతా ఒకటేనని ద్వైత వివేకం చెప్తూ, ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి 4 వేదాల్లో నుంచి ఒక్కొక్క వేదంలో నుంచి ఒక్కొక్క మహావాక్యం తీసుకొని వాటిని మహావాక్యాలు అంటారు. ఆ మహావాక్యాలు ఏంటంటే ఉన్నదంతా ఒకటే తత్వం అనేది ఆ 5 చాప్టర్స్ చెప్పారు. ఇప్పుడేమో రెండోది వచ్చేమో చిత్రదీప ప్రకరణం అని మొదలుపెట్టి చెప్తున్నారు. దాదాపు ఒక 20 టాపిక్స్ రోజుకొక గంటంబావు వినడం జరిగినా అది మనకు అర్థమయ్యి మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పటికి మనకెంతో తెలియదు. కాకపోతే ఏంటంటే ఆ వినేటప్పుడు అది అసలు ఎలా చెప్పగలుగుతున్నారా, ఇన్ని వందల సంవత్సరాల నాడు ఇంత మేధా సంపత్తి ఎలా వచ్చిందా అని అనిపిస్తుంది. అంటే ఏంటంటే పాపం వాళ్ళు విచారణ చేసి అంటే మన ప్రశ్నలకు కూడా సమాధానాలు వాళ్ళే చెప్పడం జరిగింది. ఇందులో ఈరోజు ఆయన చెప్పింది ఏంటి అంటే, సృష్టి లేకముందు ఏముంది, ఉన్నదా అంటే ఏంటి, సృష్టి తయారు చేయడానికి ఒక కుమ్మరి అనుకోండి, ఒక మట్టి ఉండాలి, తయారు చేసేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి. ఆ తర్వాత మూడోది ఏంటి, ఒక కుండలాగా తయారు కావాలి అంటాడు. ఈ 3 ముందు ఉన్నాయా, అంతకంటే ముందు ఏమున్నాయి అనే దాని మీద చెప్తారనమాట. దానికి ఒక పదం వాడారు, ప్రాగ్భావం అనేటువంటి పదం వాడారు. అట్లాగే తర్వాత మన జీవ సృష్టి చూసుకుంటే ముందు ఏమున్నది అంటే, ముందు ఇప్పుడు మనం రాకముందు ఏముంది, ఆప్షన్సే ఉంది కదా, ఏం లేదు కదా అనే దాని మీద ఆయన చెప్తూ ఇంకా ఏం చెప్తారు అంటే, మన జీవ సృష్టికి సంబంధించి కూడా రెండు జ్ఞానాలు ఉన్నట్టుగా కనపడుతుంది. ఉండేది నిరాకారమైనటువంటి జ్ఞానం 100% ఒకటే. కాకపోతే ఏంటి, దాన్ని మనం డివైడ్ చేసుకొని నేను అనేటువంటిది ఒక జ్ఞానం లోపల ఉన్నది మన దగ్గర. కాకపోతే మనం నడుస్తున్న వ్యవహారం అంతా ఏంటి, విశేష జ్ఞానంతో నాదిని పట్టుకొని నడుస్తున్నాము. అంటే అంతే కదా, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నాది అదే తప్ప నేను అనేది లేదు కదా. ఆ నేను అనేది ఒక జ్ఞానన్నా, స్ఫురణన్నా, చైతన్యమన్నా అంతా ఒకటే, అది ఉన్నది, అది నడిపిస్తున్నది. కాకపోతే ఈ నాది వచ్చి ఈ 3 విషయాల్లో నడుస్తుంది. ఏది ఇదన్నారు కదా, 3 ఏంటంటే అవస్థాత్రయం అన్నారు కదా, నిద్ర లేచిన తర్వాత నాది వచ్చింది, పడుకున్నప్పుడు మళ్ళీ ఆలోచన, మళ్ళీ అంటే ఏంటి, 3 అవస్థల్లో కూడా నాదే పనిచేస్తుంది. కాకపోతే ఏంటంటే నాదిని దాటి నేనుగా ఉండడం అనేది చెయ్యడం జరగాలి అన్నట్టు చెప్తూ, ఇంకోటి ఏం చెప్తున్నారు ఆయన, ఇప్పుడు సృష్టి మొదలైంది కదా, ఆది అంతం మధ్య అన్నారు కదా. ఆది ఎవరికన్నా తెలుసా, ఇప్పుడు నేను ఎలా పుట్టాను ఏంటి, నాకు ఎవరైనా చెప్తే వినడమే తప్ప తెలియదు కదా. అట్లాగే అంతం తెలుసా, తెలియదు. ఈ మధ్యలో ఉన్నదంతా ఏమంటాడంటే విచిత్రమైన రచన, ఈ రచనను చూసి ఆనందపడటమే తప్ప వీటి గురించి ఏంటి అని అడగకూడదు అన్నట్టు చెప్పారు. చివరికి ఇంత చెప్పినా ఏంటి, తర్వాత మళ్ళీ ఇంకొక ప్రశ్న వేస్తారు, మీరు ఇంత తేలిగ్గా చెప్తున్నారు కదా, మరి అందరికి అర్థమవుతుంది కదా, మరి ఎందుకు దీన్ని సరిగా అవగాహన పోతున్నారు అని అంటే, దానికి ఆయన ఏం చెప్తాడంటే, అల్టిమేట్ ఏంటంటే తిరిగి వచ్చేదంతా ఏంటి అంటే దేంతో అర్థం చేసుకోవాలి, ఎందుకు చేసుకోలేకపోతున్నారు అంటే, దానికి ఆయన కారణం ఏం చెప్పాడు, మనసుతోటి భగవతత్వాన్ని తెలుసుకునేది కాదు. ఎందుకంటే మనసు అనేది లిమిటెడే. కాకపోతే ఏంటంటే మనసు తప్ప తెలుసుకోవడానికి ఇంకొక సోర్స్ కూడా లేదు. అంటే మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం మనసు ఉంటుంది. తర్వాత ముందు చివర మనమేం కనుక్కోలేము, మధ్యలోది మనకి తెలుస్తూనే ఉంది. దీనికి కారణం ఏంటి, ఎందుకు మరి ఇలా కనుక్కోలేకపోతున్నారు అంటే, దానికి ఆయన ఏం కారణం చెప్తాడు, నువ్వు రోజు వింటున్నావు కదా, ఉన్నదంతా ఒక పరమాత్మ తత్వమే అని తెలుస్తుంది కదా, మళ్ళీ నువ్వు ఎందుకు చదువుతున్నావు, ఎందుకు ప్రశ్నలు వేస్తున్నావు అని అడుగుతాడు. అంటే ఏంటి, అసంతృప్తి. ఎందుకు అసంతృప్తి అంటే పూర్తి వివరం తెలుసుకోలేకపోవడం. దానికి కారణం ఏంటంటే ఆయన ఏం చెప్తాడు అంటే, హృదయంలో ఉన్న గ్రంథులు అంటాడు. గ్రంథులు అంటే ఏంటి, ముడులు అంటారు. ముడులు అంటే ఏంటి, ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఎవరు చెప్పినా ఒకటే, కోరికలు అనమాట. మన కోరికలు
మన టెండెన్సీసు, మన నోషన్సు, మన భావాలు, మన ఎమోషన్సు ఇవన్నీ కూడా అంటే విశేషాలను చూడటానికే అలవాటు పడ్డాయి అన్నమాట. అంతే కదా, ఒక్క విషయాన్ని చూడటం తప్ప మిగిలిన 99 విశేషాలని చూస్తూ అవే నాదే అనుకుంటున్నాయి అని చెప్తాడు. మరి వీటిని పోగొట్టుకోవాలంటే ఏంటి? ఇంకా చెప్పేదేముంది అంటే కోరికలలో నుంచి బయటపడడమే. ఎప్పుడు కోరికల్లో నుంచి బయటపడతావు? ఈ నాదిని నడిపిస్తున్నది నేను అనేటువంటి విషయాన్ని కనుక గ్రహిస్తే, ఈ నాదిని కనుక వెనక్కి తోసేస్తే, నేను ముందుకు వచ్చేస్తే అప్పుడు నీకు అవగాహన వస్తుంది. ఇదంతా కూడా పొయ్యేవే తప్ప వీటికంత ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయం వస్తుంది అంటాడు. అల్టిమేట్ ఏంది? ఎంతసేపు చెప్పినా కోరికలు తగ్గించుకోవటమే. కోరికలు కనుక తగ్గించుకుంటే ఏ సమస్యలు ఉండవు. అప్పుడు విషయం నీకు అవగాహనకు వస్తుంది అని చెప్తారు. తర్వాత ఇంకొక క్వశ్చన్ ఏమొస్తాడు, మరి ఎట్లా తగ్గించుకున్న వాళ్ళకి వాటి జ్ఞానికి అజ్ఞానికి తేడా అయింది అని అడుగుతాడు. జ్ఞాని అజ్ఞానికి పేడాలు ఏం లేవు, ఇద్దరూ ఒకటేను. కాకపోతే ఏంటి, జ్ఞాని అనుకున్నవాడు ఏంటి, ఈ మూడులు ఎక్కువ లేవు అంటే కోరికలు తగ్గిపోయి ఉంటాయి. వీళ్ళకేంటి కోరికలు ఉంటాయి. ఇద్దరు భోజనం చేయాల్సిందే, ఇద్దరు స్నానం చేయాల్సిందే, ఇద్దరు ప్రపంచ వ్యవహారాల్లో నడిపించాల్సిందే. కాకపోతే ఏంటి, ఈ జ్ఞాని అనుకున్నవాడు ఏంటి, ఈ నేను అనేటువంటి స్థానంలో ఉండి అంటే ఒక ప్రత్యేగాత్మ ఉన్నది, ఇదంతా క్యాజువల్ అనేటువంటి విషయాన్ని అవగాహన చేసుకొని నడిపిస్తాడు. వీడు భోజనం చేస్తాడు, వీడు భోజనం చేస్తాడు. ఈ జ్ఞాని భోజనం చేసేటప్పుడు ఏంటి, సమాధి స్థితిలో ఉండి అంటే ఇదంతా భగవతత్వమే కదా అనేటువంటి స్థితిలో ఉండగలుగుతాడు. ఈ ఇంకొక ప్రాసెస్ ఏంటి, కోరికలు ఇవన్నీ వ్యవహారం ఉన్నప్పుడు ఇదే కరెక్ట్ కదా, ఇదే సత్యం కదా అనేటువంటి ఒక భ్రమలో వీళ్ళు ఉంటారు. ఇద్దరు జ్ఞానికి అజ్ఞానికి పెద్దగా ఏం తేడా లేదు. ప్రపంచ వ్యవహారాలు ఇద్దరూ ఒకటే. కాకపోతే ఏంటంటే ఈ విషయం వీళ్ళకి తెలుసు, ఈ విషయం వాళ్ళకి తెలియదు అనేటువంటి భేదం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అని చెప్తాడు. ఇంకా ఏం చెప్తాడు జ్ఞాని, ఇంకా ఈ అనేవాడే అంటే తర్వాత ఏమంటాడు, జ్ఞానిని తన శరీరాన్ని, తన మనస్సుని, తన ప్రాణాన్ని కూడా ఒక పదార్థంగానే దూరంగా ఉంటూ చూస్తాడు. అది ఎలా చూస్తాడు అనేది రేపు మాట్లాడుకుందాం అని చెప్పారు. ఇంతకీ ఏంటి, ఎంత చెప్పినా ఏంటి, మనస్సు మీద ఎక్కువ సంస్కారాలు పెట్టుకోకుండా జరిగిపోతున్నటువంటి విషయం అంతా కూడా ఏదో జరగాల్సిన ప్రాసెసో ప్రారంభమో అనుకుంటూ వాటిని పెద్దగా పట్టించుకోకుండా వాటిని వాటిని ఎక్స్పీరియన్స్ చేసేస్తూ రాబోయే కోరికలకి వాటికి అంత ప్రిఫరెన్స్ ఇవ్వకుండా అంటే ఉదాసీనంగా ఉండడం అనే పదం ఇక్కడ వాడారు. ఉదాసీనం అంటే ఏంటి, ఇండిఫరెంట్గా ఉండడం అంటే జరిగేవన్నీ జరుగుతున్నాయి కదా అని మనసు మీద ఎక్కువ ముద్రలు వేసుకోకుండా అంటే వృత్తులు, వాసనలు, ముద్రలు, సంస్కారాలు అన్నీ ఒకటే. ముద్ర, ఆ వృత్తి అనేది ఏంటి, ఆలోచన తీవ్రమైతే అది వాసన. అది మనం ప్రాక్టీస్కి తెచ్చుకుంటే అది ఎక్స్పీరియన్స్ అవుతుందన్నమాట. అంటే ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు కూడా ఇదంతా కూడా భగవంతుడి ప్రాసెస్ అని కనుక మనం నేర్చుకుంటూ నేను అంటే ఏంటి, జ్ఞానంలో ఉంటూ ఈ నాది అనేది క్యాజువల్గా ఇండిఫరెంట్గా చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు మనం ఆ పరమాత్మ తత్వంలోనే ఉంటాము. దానికి ఏం లేదు అంటే మనసులో విశేషాలు తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు, అవన్నీ కూడా తీసేసి నామరూప క్రియలన్నిటికీ కూడా క్యాజువల్గా లేకుండా ఆకాశతత్వం ఎట్లా ఉందో అట్లా మనస్సుని ఆకాశంలాగా పెట్టుకోవాలంటాడు. కాకపోతే అది పెట్టుకోవడం చాలా కష్టమేను. ఎందుకంటే మనం కళ్ళు మూసుకొని ఆకాశం లాంటి తత్వాన్ని చూడాలి అంటే మనసుకి ఎప్పుడైతే ఆలోచనకి రెస్ట్ వచ్చిందో అది నిద్రపోవడం జరుగుతుంది. అలా కాకుండా మనం కళ్ళు తెరుచుకొని ఉన్నప్పుడే ఇదంతా కూడా ఒక భ్రమ. ఈ నామరూపాలు క్రియలన్నీ కూడా క్యాజువల్ అనేటువంటి విషయం గ్రహించాలి. అది జ్ఞానంతో అంటే అద్వైతంలో చేసేటువంటి ధ్యానము అంటే ఏంటి, మనం ఉంటాము అన్ని ప్రపంచాన్ని అంతా చూస్తూ ఉంటాము, దాన్ని మనం అంటించుకోము. ఇప్పుడు యోగులు ఏం చెప్తారు, కళ్ళు మూసుకొని కూర్చోమంటారు. జ్ఞానులు ఏం చేస్తారు, కళ్ళు తెరిచి దానికి నువ్వు అటాచ్ అవ్వకుండా కేవలం చూస్తూ అది మనసు కంటించుకోకుండా ఉండడాన్ని ప్రాక్టీస్ చేయాలంటారు. అది చేయడం సాధ్యమేను. ఎందుకంటే నీకు అసలు ఆ చెయ్యాలి అనేటువంటి ఆలోచన నీ మనసులో వచ్చింది అంటే 100% ఆ జ్ఞానం ఉండుంటుంది. నువ్వు ప్రాసెస్ చేసి ఆ స్థితికి నువ్వు వెళ్ళాలి అని కనుక అనుకున్నప్పుడు డెఫినెట్గా నువ్వు అచీవ్ చేయడం జరుగుతుంది. మేము ఆల్రెడీ వెళ్ళి చూస్తున్నాము అని విద్యారణ్య స్వామి వారు చెప్తున్నారన్నమాట. రేపు ఆయన నేను స్థితిలో ఉండి ఈ నాదిని ఎలా అబ్జర్వ్ చేయాలి అనేటువంటి విషయం మాట్లాడుతూ ఉన్నారు. రేపు ఏం చెప్తారో రేపు చూద్దాం. నమస్తే.